దృష్టికి మనం భయం అంటే దేవుణ్ణి గౌరవించటం, దేవుణ్ణి గౌరవించటం భయం అంటే అది. అంతేగాని నటించటం కాదు, భయం ఉన్నట్లు నటించటం కాదు. దేవుడు కోరుకున్నది గౌరవించటం, దేవుణ్ణి గౌరవించటం. నా ప్రభువు చూస్తున్నాడు. తల్లిదండ్రులు చూడకపోవచ్చు, లేదా మాస్టర్ గారు చూడకపోవచ్చు, మన టీచర్ గారు చూడకపోవచ్చు, కానీ ప్రభువు చూస్తున్నాడు అనేటువంటి ఒక చిన్న జ్ఞానం మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన జీవము గల దేవుడు కనుక ఆయన చూస్తున్నాడు అనేటువంటి ఆ చిన్న భావం మనలో ఉంటే మన చుట్టూ ఎవరు ఉంటారండి? దేవుని యొక్క దూత కావలిగా మనకు ఉంటారు. ఈరోజు మా తమ్ముడు రక్షింపబడ్డాడంటే ఆ దేవుని దూత కావలిగా ఉండటం వలనే. అలాగే నా ఇద్దరు పిల్లలు కూడా రక్షింపబడ్డారంటే దానికి కారణము ఆ దూత కావలిగా ఉండడమే. ఏమండి? ఈ వాక్యాన్ని ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు దావీదు భక్తుని ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. ఆయన కూడా ఒకానొక సందర్భంలో ఆయన అరణ్యంలో, అంటే సౌలు రాజు ఆయన్ని తరుముతున్నప్పుడు ఆశీషు రాజు దగ్గరికి అతను వెళ్ళినప్పుడు, ఆకీషు రాజు దగ్గరికి ఆ ప్రాంతంలోకి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళినప్పుడు ఆ రాజు దగ్గర తన ఒక పిచ్చివాళ్ళలాగా నటిస్తాడనమాట. అతని దగ్గర నుంచి ఆ రాజు దగ్గర ఇతను రక్షింపబడడానికి ఆయన ఒక పిచ్చివాళ్ళలాగా ప్రవర్తిస్తాడనమాట. కానీ ఆ యొక్క ఆలోచన కలుగు చేసింది కూడా ప్రభు అని దావీదు రాజు గ్రహించి ఈ యొక్క కీర్తన రాస్తాడన్నమాట. ఏమండి? అంటే ఎందుకంటే దేవుడు ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. దేవునికి ఏం పేరు? ఇవన్నీ కూడా ఆయనకి పేర్లు. బలవంతుడు. ఏమండి? ఆ సందర్భంలో ఈ వాక్యాన్ని మనకి పరిశుద్ధాత్మ దేవుడు దావీదు భక్తుని ద్వారా మనకి తెలియజేస్తాడు. ఏమండి? అయితే ఇంకా ఏం చెప్పారు? ఆయన దూత కావలి ఉంటాడనమాట. చుట్టూ కూడా చుట్టూ ఎన్క్యాంప్డ్ అంటే చుట్టూ ఉండటం. చూడండి, మరి అలాగా దేవుడు ఆ విధంగా మన చుట్టూ ఉన్నటువంటి సందర్భాలు బైబిల్లో చాలా సంగతులు మనకి తెలియజేస్తాను. 91వ కీర్తనలో కూడా ప్రభువు మాట్లాడినటువంటి మాట చూద్దాం ఒకసారి. 91వ కీర్తన అండి, 11వ వచనము, 12వ వచనం. మైక్ పెట్టుకోవాలమ్మా. 91 అందరికీ వినిపించాలి కదా. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఎవరు ఆజ్ఞాపిస్తారండి? దేవుడు ఆజ్ఞాపిస్తారు. ఎవరికి? తన దూతలకు. ఏమని ఆజ్ఞాపిస్తారు? నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ప్రభు ఆజ్ఞాపిస్తారు. ఎప్పుడు ఆయనందు భయభక్తులు కలిగి ఉన్నాం. యవనస్తులారా, మీరందరూ కూడా ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి, మనుషులకు కాదు. మనుషులకి గౌరవించాలి, భయపడాలి. భయపడడం అంటే ఆ భయం వేరు. కానీ దేవుని మనందరికీ కూడా సర్వలోక సృష్టికర్త కాబట్టి ఆయనకు మనం భయపడి లోబడి ఉన్నట్లయితే ఆయన యొక్క దూతలు మనకి కావలిగా ఉంటారన్నమాట. ఏమంటే ఎంత ధన్యత అండి! దేవుని యొక్క దూతలే మనకి కావలిగా ఉన్నప్పుడు మనకి ఇంకా భయమేలా కదా. అలాగే ఇంకొక మాట కూడా చూద్దాం. దానియేలు గ్రంథము 6:22వ వచనం. దానియేలు గ్రంథం, యెహోషువ కాదు, దానియేలు గ్రంథం హోషేయకు ముందు ఉంటుంది. దానియేలు 6వ అధ్యాయం 22వ వచనం చూడండి. 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని. ఎలా కనిపించాడండి దానియేలు? నిర్దోషిగా.
అంటే ఇటువంటి దోషము లేనివాడిగా దేవుని దృష్టిలో కనిపించాడు. మనం ఎలా కనిపించాలి ప్రభు దృష్టిలో? ఎటువంటి దోషము లేనివారిగా మనం దేవునికి కనిపించాలి, పరిశుద్ధతగా కనిపించాలి. మనలో ఎటువంటి డాగు మచ్చ ఏది ఉండకూడదు, లోక సంబంధం. అందుకే లోక మాలిన్యము అంటించుకోకూడదని ప్రభు యాకోబు పత్రికలు మనకు తెలియజేస్తాడు అనమాట. ఏమండి, లోక మాలిన్యం అంటే ఇవన్నీ కూడా చెత్త అంతా కూడా లోకంలో ఉన్నది. నేత్రాస, శరీరాస, జీవడంబం ఇవన్నీ కూడా లోకం సంబంధించినటువంటివి. ఏమంటే అవి లేనట్లుగా మనం ఉండాలి. అందుకే దానియేలు ఏ విధంగా కనిపించాడంటే దేవునికి నిర్దోషిగా కనిపించాడు. అట్టి స్థితి మనకి ఉండునుగాక, ఆమేన్. అలాగే నిర్దోషిగా కనపడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించాను. చూసారండి, సింహముల నోళ్ళు మూయించాడు. అక్కడ దానియేలుకి అక్కడ సింహపు బోన్లో దానియేలుని పడేస్తారనమాట. అక్కడ రాజు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంచెం అతని పట్ల నేరారోపణ చేసి, అంటే ఇతను దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అనేటువంటి ఒక నేరారోపణ చేసి ఆయన్ని సింహపు బోన్లో వేసేటప్పుడు ఆయన నిర్దోషిగా దేవునికి కనిపించాడు. కాబట్టి ఆయన ఎవరి ద్వారా సింహపు నోళ్ళను మూయించాడండి? దేవుని యొక్క దూత వలన. అట్టి అనుభవం మనకు రావాలి. ఈ లోకంలో మనం ప్రత్యేకించబడాలి. వారు ఏదో చేస్తున్నారు కదా, మనం అలా చేయడానికి లేదన్నమాట. అది. అలాగే ఇంకొక మాట చూద్దాం. ఏమండి, దానియేలు గురించి చూసాం, అలాగే కీర్తన గ్రంథంలో చూసాం. హెబ్రీ పత్రిక 1:14 ఒకసారి చూద్దాం. నూతన నిబంధనలో ఒక మాట చూద్దాం. హెబ్రీ పత్రిక 1:14 హెబ్రీ 1:14 చూడండి. మీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకి పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. చూసారండి, దేనికోసమట? మనకు పరిచర్య చేయుటకై. ఎవరిని పంపిస్తున్నారు? పరిచారకులైన ఆత్మలు అంటే ఎవరు? దేవదూతల్ని పంపిస్తున్నారనమాట. ఎవరి కోసం? వీరందరూ అంటే అని దూతలతో ఎవరిని గురించి అయినా చెప్పినా, వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి, అందరికీ కాదు, రక్షణ పొందబో వారికి, క్రీస్తులో తన రక్తములో కడవబోతున్నటువంటి వారికి ఎవరిని పంపిస్తున్నారు? పరిచర్య కోసం దూతలను పంపిస్తున్నారు. ఏమండి, అది దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క ఔన్నత్యము, తన బిడ్డల పట్ల ఉన్నటువంటి ప్రేమ. ఏమండి, తన బిడ్డల పట్ల ఉన్నటువంటి ప్రేమ. అందుకే మనల్ని ఎలా ఉండమని చెప్పారు? భయభక్తులు కలిగి ఉండమన్నారు. భయభక్తులు కలిగి ఉన్నవారి చుట్టూ ఏముంటుంది? దూతల యొక్క కావలి ఉంచుతాడనమాట. ఏమండి, ఎంత రక్షణ అండి. అలాగే చివరిగా ఒక మాట చూసి ముగిద్దాం. రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథము చూడండి. ఇదంతా హిస్టరీ అన్నమాట. రాజులు ఇజ్రాయేల్ ఆ దేశాన్ని పరిపాలించేటువంటి రాజులు అన్నమాట. ఏమండి, రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనము 17వ వచనము. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివానికి కళ్ళను తెరవచేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండట చూచెను. చాలు. ఇక్కడ ఎలీషా యొక్క శిష్యుడు అంటే సిరియా రాజు. మనకు తెలుసు కదా, ఇజ్రాయేల్ దేశంలో ఉంటే పైన సిరియా దేశం ఉంటుంది. దానికి క్యాపిటల్ సిటీ డమస్కస్. సోషల్ స్టడీస్ మీకు తెలుస్తుంటుంది. మీరు నెట్లో చూస్తే మీకు తెలుసు, మ్యాప్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సిరియా రాజు అనమాట.
ఆ రాజు ఏం చేస్తాడంటే ఇజ్రాయేలు ప్రజల వాళ్ళ దేశం చుట్టూ కూడా చుట్టుముట్టేస్తాడు అనమాట. సిరియా రాజు చుట్టుముట్టించినప్పుడు ఉదయమనే ఈ యొక్క శిష్యుడు చూసేసరికి అక్కడ శత్రువులు ఉంటారన్నమాట. శత్రువులు చుట్టుముట్టి ఉండడం చూచి ఎలీషాతో మాట్లాడతాడనమాట. ఎవరు? ప్రవక్తతో మాట్లాడతాడనమాట. ప్రవక్తతో మాట్లాడినప్పుడు చూసేసరికి చుట్టూ కూడా సైన్యం ఉంటారు, భయపడతాడనమాట. అప్పుడు ఎలీషా భయపడవలసిన పని లేదు. ఎవరున్నారు అక్కడ? దేవుని యొక్క దూతలు మనకుండగా వీళ్ళు ఏ పాటి వారని అక్కడ మాట్లాడుతున్నాడు. చూద్దాం మరొకసారి. చూడండి 11వ వచనంలో, సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇజ్రాయేలు రాజు పక్షం వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడుగుగా, అతని సేవకుల్లో ఒకడు, రాజు అయిన నా ఏలినవాడ, ఇజ్రాయేలు రాజు పక్షం ఎవరనూ లేరు, కానీ ఇజ్రాయేలులో ఉన్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురం నందు మీరు అనుకొనిన మాటలు ఇజ్రాయేలు రాజునకు తెలియజేశాను. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతన్ని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడుండు చోటు చూచి రమ్మని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చాను. కాబట్టి రాజు అతడికి గుర్రములను రథములను గొప్ప సైన్యం పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణము చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందల కడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేదుము? ఆ దైవజనునితో అనగా అతడు భయపడవద్దు. చూసారండి, భయపడవద్దు, భయపడవద్దు, మన పక్షం ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. అంటే మన పక్షం ఎవరున్నారు? వారికంటే అధికులు. వాళ్ళు మానవ సైన్యము, కానీ దేవుని యొక్క సైన్యం, దేవుని యొక్క సైన్యము ఏమండి ఉన్నవారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడి చూచినట్లు దయచేసి వీడి కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా ఆత్మనేత్రాలు తెరుచుకునగా ఆకాశంలో ఎవరిని చూచాడండి ఆ శిష్యుడు? దేవుని యొక్క దూతలను చూచాడనమాట. ఎలా ఉన్నారట దూతలు? చూడండి, ఎలీషా దైవజనుడి చుట్టూ ఎవరున్నారు? ఆ పర్వతము చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండడం చూచాను. అతని చుట్టూ ఒక పర్వతం లాగా ఎవరున్నారండి? దేవదూతలు ఉన్నారనమాట. ఏమండి, అందుకు అది దేవుని యొక్క శక్తి. అందుకే దేవుణ్ణి విశ్వసించాలి. మనం నిజమైనటువంటి దేవుణ్ణి విశ్వసించాలి. ఆయన యందు మనం ఏమి కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. అంటే గౌరవం కలిగి ఉండాలి, భయం కలిగి ఉండాలి. నా దేవుడు చూస్తున్నాడు, నేను ఈ తప్పని చేయకూడదు అనేటువంటి జ్ఞానం మనం కలిగి ఉండాలి. ఏమండి, అర్థమవుతుందా? సో అట్టి అనుభవం ఆ ఎలీషా ప్రార్థన చేయగా ఆత్మనేత్రాలు తెరవబడినట్లుగా మనందరి యొక్క ఆత్మనేత్రాలు ఈరోజు తెరవబడినగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఈరోజు ప్రభు మనతో పరిశుద్ధ దేవుడు మాట్లాడి అలాగే కొన్ని సాదృశ్యంగా మనకు అన్నీ కూడా తెలియజేశాడు. ఏమండి, రాజుల గ్రంథం నుంచి. అలాగే దానియేలు యొక్క అతను నిర్దోషిగా చూపించాడు కదా, ఎలా కనిపించాడు? నిర్దోషిగా కనిపించాడు. మనందరం కూడా దేవుని దృష్టిలో నిర్దోషిగా కనపడాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మన చుట్టూ ఆయన యొక్క సైన్యము మన చుట్టూ ఉంటారు. అప్పుడు మనకి గొప్ప రక్షణ అనేటువంటిది మనము పొందుకుంటాం. ఆత్మీయ రక్షణ, అలాగే మన భౌతికమైనటువంటి రక్షణ ప్రభు మన చుట్టూ కూడా ఆయన దూతల ద్వారా మనకి అనుగ్రహిస్తాడనమాట. సో అట్టి అనుభూతి ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఈ కొద్ది మడమికుల్లో దీవించి ఆస్వాదించి వేరుపారి 100 30 60 100 ఫలింప చేయనుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. చివరి ప్రార్థన. ప్రేమ కనికరము గల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, చేరి వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా మీ దయగల హస్తాలకు అప్పగించున్నాను. దేవా, ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడావు తండ్రి. దేవా, మా ప్రార్థనలు అన్నీ కూడా నీవు ఆలకించావు, నీకు వందనాలు, స్తోత్రాలు. దేవా తండ్రి, యవనస్తులను మీ దయగల హస్తాలకు అప్పగించున్నాను. అలాగే తల్లిదండ్రులను మీ దయగల హస్తాలకు అప్పగించున్నాను తండ్రి. దేవా, అందరూ కూడా ప్రభా భయభక్తులు కలిగి మీరు అనుగ్రహించే ఆ దూతల యొక్క కావలిని పొందుకునే భాగ్యం దయచేయమని వేడుకొనిచున్నాను. దేవా తండ్రి, అబ్రహామును అలాగే ప్రభా తండ్రి రవిని అలాగే ప్రభా
యవనస్తులు ప్రభా, పేరు పేరున ప్రభా, ఈరోజు ప్రభా తండ్రి మీ సన్నిధికి వచ్చినటువంటి ప్రతి యవన బిడ్డను కూడా మీ దయగల హస్తాలకు అప్పగించున్నాను. అలాగే చిన్న బిడ్డలను కూడా మీ దయగల హస్తాలకు అప్పగించున్నాను తండ్రి. అలాగే తల్లిదండ్రులను కూడా మీ దయగల హస్తాలకు అప్పగించున్నాను. రానటువంటి బిడ్డలను కూడా మీ కృపా హస్తాలకు మీ అప్పగించున్నాను తండ్రి. ప్రత్యేకంగా ప్రభా, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారిని, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వారిని ప్రభా తండ్రి, అలాగే కుటుంబంలో అశాంతి అసమాధానం ఉన్నటువంటి వారిని కూడా ప్రభా మీ దయగల హస్తాలకు అప్పగించున్నాం తండ్రి. దేవా, ఈ యొక్క శుక్రవార ప్రార్థన, ప్రత్యేక ప్రార్థనను మీరు స్వీకరించి అంగీకరించి దేవా, మరలా ఆదివారం నాకు మేమందరము కూడా ఆయత్తపడి మీ సన్నిధికి వచ్చేటకు ప్రభా సహాయము చేయమని వేడుకొనిచున్నాం. దేవా, నీవు సర్వసత్యములోకి నడిపించుమని వేడుకొనిచున్నాం తండ్రి. అనేక మంది యవనస్తులు ప్రభా తండ్రి, వాడు పాడవుతుండగా ప్రభా దేవా, మీ సేవకుల ద్వారా మీ వాక్యం అందించబడి వారందరూ మారు మనసు పొంది మీ సన్నిధికి వచ్చుటకు ప్రభా తండ్రి, అనేక మంది సేవకులను విస్తరింప చేయమని వేడుకొనిచున్నాను తండ్రి. దేవా తండ్రి నాయన ప్రభా, దేవా, జ్ఞానము లేని వారిని నీవు ఎన్నుకుంటావు తండ్రి. జ్ఞానులు సిగ్గుపరిచేలాగా, బలవంతులు సిగ్గుపడేలాగా ప్రభా తండ్రి, బలహీనులు ఎన్నుకునే దేవుడు తండ్రి, ఎన్నిక లేని వారిని ఎన్నుకునే దేవుడు కనుక ప్రభా తండ్రి, ఎక్కడొచ్చిన ప్రతి యవన బిడ్డను కూడా ప్రభా మీరు దర్శిస్తున్నారు. మీరు వారికి ప్రభా ఆత్మ నేత్రాలను ప్రభా తెరువజేయిస్తున్నావు కనుక ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. మహోన్నతుడమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొనుచు ప్రభా, మరొక్కసారి ప్రభా తండ్రి, మరలా మేమందరము కూడా మీరు అక్కడ ఆలస్యమైతే మేమందరము మరలా కలుసుకోవటానికి కృపచూపమని వేడుకొనుచు, మేము తిరిగి వెళ్ళి చూడగా ప్రభా, మేము చెదిరిపోతుండగా మీ యొక్క సన్నిధి ప్రభా మా అందరి చుట్టూ మీ దూతల యొక్క కావలి ఉంచి దేవా, మేము మా గృహాలకు క్షేమంగా చేరుకోవటానికి సహాయము చేయమని ప్రభా వేడుకొనిచున్నాం. దేవా, మీరు మా కోసం బయలుపరచినటువంటి మీ వాక్య సత్యాన్ని ప్రభా మా హృదయంలో ప్రభా నింపుకొని వాక్యానుసారము జీవించే బ్రతుకును మాకు దయచేయమని వేడుకొనిచు, ఈ లోక మాలిన్యము మేము అంటించుకోకుండా ప్రభా మీ కార్యములను, మీ యొక్క శక్తిని, మీ బలమును, మీ ప్రభావమును మేము చూచే భాగ్యం మాకు దయచేయమని ప్రభువా వేడుకొనిచు, ఈ యొక్క ప్రార్థన మీ ప్రియకుమారుడు రక్షకుడు యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. చివరి ఆశీర్వాదం. తండ్రి దేవుని కృప, కుమారుని ప్రేమ, కరుణాదయ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి నిత్యము మాకు తోడే నడిపింపబడుదుముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, వందనాలు.